దేశమేమో అప్పుల పాలైపోతుంది, రాష్ట్రమేమో అధోగతి పాలైపోతుంది. కానీ నాయకులు ఏమో ఆస్తులు పెరిగిపోతూ ఉన్నాయి. వాళ్ళేమో వేల కోట్లకు పడగలెత్తుతున్నారు దేశంలో, మరి రాష్ట్రంలో ప్రజలేమో బిచ్చగాళ్ళు అవుతా ఉన్నారు. కారణం ఏంటిది? అరే మనం అప్పుల పాలైతాం ఎట్లా, ఈ దొంగలంతా ఆస్తులు ఎట్లా కూడేసుకుంటారు? అదనే తెలవాలి కదా. మరి ఏం చేసిర్రు? ఏమన్నా మొద్దులు మోసినరా, మొరళ్ళు మోసినరా, రైతులకి వ్యవసాయం చేసిర్రా, నాగలు పెట్టిర్రా, ఏం చేసిరని మరి వీళ్ళకి ఇంతగానం ఆస్తులు వస్తూ ఉన్నాయి? వ్యాపారాలు పెట్టుకుంటారు, వ్యాపారాలలో వస్తాయి. కానీ ఇంత మంచి వ్యాపారం, ఇన్ని వేల కోట్లు వచ్చే వ్యాపారం అయితే అసలు ప్రజలంతా వేరేటీ అని విడిచిపెట్టి ఇళ్ళకే వస్తారు కదా, మొత్తం రాజకీయాలకు వస్తారు కదా. అల్కా ఉంది కదా, ఇటు పేరు వచ్చే, అటు పలుకుబడి వచ్చే, ఇటు ప్రభుత్వంలో ఉంటే అధికారమే, ఇన్ని ఉండగా మళ్ళీ పైసలు కూడా వచ్చాయి. ఇన్ని వేల కోట్లు సంపాదించుకునే అవకాశం ఉంటే రాజకీయాలకు రాకుండా ఈ 10 ఏళ్ళు 20 ఏళ్ళు యూనివర్సిటీల పొంటి చదువుకుంటా ఏం తనలాట ఇదంతా పొరగలేదు, ఏం కష్టం ఇదంతా? మాది కూడా ఏంది జర్నలిజం, ఎందుకోసానికి వార్తలని చెప్పుడు పబ్లిక్ ని ఎందుకు అవేర్ చేయాలి? ఇవన్నీ ఏమవసరం? మనం మంచిగుంటే సరిపాయి కదా. వేల కోట్లు వచ్చినాక ఎవడెట్లా పోతే మనకేంది? అరే వీలై హరీష్ రావు ఒక్కందని చెప్పి చేస్తావు కదా. నేను ఈ హరీష్ రావుదైనా సరే ఎవరిదైనా సరే తప్పు. ఓవరాల్ గా మీరు మా రానాడు లబ్బర్ చెప్పుల మనిషి ఇలా 54,000 కోట్లకి ఎట్లా ఎదిగిండు, ప్లస్ మిగతా రేవంత్ రెడ్డి ఎట్లా ఎదిగిండు, కేసీఆర్ ఎట్లా ఎదిగిండు, మాకు అందరు కావాలి లెక్క. అందరు లెక్క తీరి తెలంగాణ రాష్ట్రంలో మంత్రుల కాడికంచి ఉన్న వాళ్ళు అందరు లెక్కలు తీరి రేవంత్ రెడ్డి కుటుంబ ఆస్తులు మొత్తం కూడా బయట పెట్టారు. అప్పుడు కంపేర్ చేస్తాం మేము. ఈయన రాజకీయాలకు ఎన్నడు వచ్చిండు, ఆయన రాజకీయాలకు ఎన్నడు వచ్చిండు, ఈయన మంత్రిగా ఎన్నేళ్ళు ఉన్నాడు, ఆయన ఏం చేసిండు? ఆయనైతే మంత్రిగా కూడా లేడు కదా, ఇంకా ఈయనన్నా మంత్రిగా పనిచేసిండు. సరే అక్కడో ఇక్కడో ఏమన్నా కాంట్రాక్ట్లలో ప్రాజెక్టులలో దక్కిందే అనుకుందాం, మనం కాళేశ్వరంలో దోసుకున్నాడే అనుకుందాం. ఇంకా లెక్క తెలియలే కదా, అది ఎంత అనేది కూడా కమిషన్ ఇచ్చిన రిపోర్టు తర్వాత సిబిఐ తెలుస్తుంది కదా. కానీ నువ్వు అసలు మంత్రిగా చేయకుండా నీకెట్లు వచ్చినాయా 1000 కోట్లు రేవంత్ రెడ్డికి? నాకు అర్థం కాలే.